జనరల్లీ బొల్లి మచ్చలు రాగానే వాళ్ళు వేరే వైద్య విధానాల్లోకి వెళ్ళేసి అక్కడ దాంట్లో బాగుంటుందంట రిజల్ట్ దీంట్లో బాగుంటుందని గుడ్డిగా ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. సో ఆ వైద్య విధానాల లోపల ఏదో పొడి మంది ఇవ్వడము, దాన్ని ఎండకు పెట్టుకొని ఎక్స్పోజ్ చేయమని చెప్పడము, అది ప్రధానంగా జరుగుతుంది. అందరికీ ఒకటే ట్రీట్మెంట్ మాదిరిగా ఉంటుంది. అది రాసిన తర్వాత ఎర్రగా చర్మం కమిలిపోయి కొంతమంది గంటల తరబడి ఎండలో నిల్చుంటారు తొందరగా తగ్గాలని. సో అది ఎక్కువ ఎండలో నిల్చోవడం వల్ల ప్లస్ ఇరిటెంట్ రియాక్షన్ రావడం వల్ల వాళ్ళు ఇచ్చే ఆ పొడి మంది ఏదైతే ఉందో దానివల్ల అక్కడంతా ఎర్రగా బుగ్గలు వచ్చేస్తాయి, పుండ్లు పడిపోతాయి, చాలా బాధపడతారు. అంతేకాకుండా దాని రియాక్షన్ వల్ల ఒళ్ళంతా కూడా మచ్చలు వచ్చేసి స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి అలా గుడ్డిగా ట్రీట్మెంట్ తీసుకోకూడదు. ఫస్ట్ బొల్లి మచ్చలు రాగానే అసలు ప్రాబ్లం దేనివల్ల వచ్చింది, వాట్ ఈస్ ద కాస్ అనేది మనం విటిలిగో స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలి. చేయించుకొని పేషెంట్ యొక్క ఏజ్ని బట్టి ఎక్కడ మచ్చలు ఉన్నాయనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది.